హాయ్ ఫ్రెండ్స్, చుక్కకూర పప్పు వండాను ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చేసినాయి. తాలింపు పెడుతున్నాను. టైం లేదు, బయటకు వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకనే చిన్న షార్ట్ వీడియో పెడుతున్నాను. చుక్కకూర టమాటా వేసి పప్పు వేసి రుబ్బేసి తాలింపు వేసేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది. ఆవిరికి ఇది కూడా పోతుంది ఫ్రెండ్స్. తాలింపు వేగిపోయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ ఆపేసాను. రుబ్బాగా చూపిస్తాను. నీళ్ళు ఇవన్నీ సరిపడా పోసాను ఫ్రెండ్స్. సరిపోద్ది. ఎందుకంటే రుబ్బిన తర్వాత మళ్ళీ గట్టిపడిపోద్ది ఫ్రెండ్స్, అంటే చిక్కగా అయిపోద్ది. రుబ్బేసాను ఫ్రెండ్స్. వంట చేసి పెట్టి వెళ్ళామనుకోండి ఫ్రెండ్స్, ఏ టైం అయినా సరే వచ్చి తినొచ్చు. అందుకే ముందు వంట చేసి వెళ్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయాలని హడావుడిగా బయట షాపింగ్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా లేట్ అవుతుందని అనుకునే పని లేకుండా ధీమాగా కూర్చోవచ్చు. షాపింగ్ చేసి రావచ్చు, మార్కెట్కి వెళ్ళి రావచ్చు వంట ముందు చేసేసుకుంటే. అందుకనే చిన్న వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చుక్కకూర, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. చాలకపోతే మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, పప్పు అయితే అయిపోయింది. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ తాలింపు. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. గోంగూర పప్పు, పాలకూర, తోటకూర ఇవన్నీ ఆకుకూరలు వేపుడు కంటే ఇలా పప్పులో వేసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్. ఎక్కువగా తినొచ్చు. వేపుడులో అందరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. కొంతమంది పులుసు కూరలు ఇష్టం, కొంతమందికి వేపుడు ఇష్టం, కొంతమందికి పప్పులో ఇష్టం. మేమైతే ఎక్కువలో పప్పులోనే పెడతాం. అప్పుడప్పుడు ఎప్పుడైనా కానీ ఒకసారి తోటకూర వేపుడు చేస్తాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది, వేడి అన్నం. పప్పు అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత అప్పడాలు కానీ ఏమన్నా వేపుకోవాలన్నా, వడియాలు వేపుకోవాలన్నా, మజ్జిగ మిరపకాయలైనా తర్వాతే ఫ్రెండ్స్. ఈరోజైతే పప్పుని వండేసి పక్కన పెట్టేసి వెళ్తాం ఫ్రెండ్స్. మీరు మాత్రం బిగ్ బాస్ మీద కళ్ళేసినట్టు నా వంటల మీద కూడా ఒక కన్నేసి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మా ఇంట్లో ఏది చేస్తానో అది మీ ముందుకు తీసుకొస్తున్నాను.